వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. నివేదా థామస్ తెలుగులో చివరిగా షాకిని డాకిని చిత్రంలో అయితే నటించింది. ఇందులో రెజినాతో కలిసి నివేదా స్క్రీన్ షేర్ చేసుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు తెలుగులో నివేదా ఎలాంటి సినిమా కూడా అసలు ప్రకటించలేదు. దీనికి తోడు ఇటీవల నివేదా చేసిన ఒక పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఆమెకి పెళ్లి ఫిక్స్ అయిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో ఎన్నో రోజుల తర్వాత ఫైనలీ అంటూ లవ్ సింబల్ ని పోస్ట్ చేసింది నివేదా. ఇక దీంతో ఖచ్చితంగా నివేదా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని అంతా కూడా అనుకున్నారు. కానీ పెళ్లి వార్తలకి చెక్ పెడుతూ తాజాగా తెలుగులో తన కొత్త సినిమాను ప్రకటించింది నివేదా. పెళ్లి రూమర్స్ కి చెక్ పెడుతూ చాలా రోజులు వేచి చూశాను, ఇది నాకు స్పెషల్ సినిమా అంటూ తన కొత్త చిత్రాన్ని నివేదా అయితే ప్రకటించింది. 35 ఇది చిన్న కథ కాదు అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నివేదా సినిమా అయితే చేస్తోంది. ఈ సినిమా పోస్టర్ ను రానా ఎక్స్ లో లాంచ్ చేశారు. తిరుపతి నేపథ్యంలో సాగే అందమైన కథ ఇది. ఇక అందరి హృదయాలను కూడా చాలా హద్దుకుంటుంది అంటూ రానా చెప్పారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని రానానే నిర్మించడం విశేషం అని చెప్పాలి. ఈ చిత్రంలో నందకిషోర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ప్రియదర్శి అదే విధంగా నివేదా థామస్ ఇందులో జంటగా నటించబోతున్నారు. అయితే సీనియర్ నటి గౌతమ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మనకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నివేదా థామస్ చెప్పా కురీష్ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మనకి ఎంట్రీ ఇచ్చింది. దాని అనంతరం తమిళం అదే విధంగా మలయాళంలో పలు సినిమాలలో హీరోయిన్ గా చేసింది నివేదా. ఇక 2016లో నానికి జోడీగా జెంటిల్మ్యాన్ చిత్రంలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో నివేదా క్యూట్నెస్ కి కుర్రాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారు. ఆ వెంటనే నానితో నిన్ను కోరి చిత్రంలో మరో హిట్ కూడా కొట్టేసింది ఈ బ్యూటీ. ఇక ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రంలో ఆఫర్ కొట్టేసింది నివేదా. ఇలాగా టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేసి బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఇక 2021లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలో తన నటనతో నివేదా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత షాకిని డాకిని చిత్రం చేసిన అది పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని మరి కొత్త చిత్రాన్ని ప్రకటించింది నివేదా. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.